ఉమ్మడి వరంగల్ జిల్లా ఎలకతుర్తిలో రేపు బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ జరగనుంది. సభకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఇక ఎలకతుర్తి వరంగల్ నగరం అంతా కూడా గులాబీమయమైంది. ఇక ఇప్పటికే నేతల సందడి మొదలైంది. మరింత సమాచారం నా ప్రతినిధి తిరుపతి అందిస్తారు. ఎలకతుర్తిలో బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ జరగనుంది. ఈ సభకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి నేతలు గత కొద్ది రోజులుగా శ్రమిస్తూ ఏర్పాట్లను కొనసాగించారు. ప్రస్తుతం ఇప్పుడు నేను ఎలకతుర్తి చింతలపల్లి దగ్గర బహిరంగ సభ ప్రాంగణంలో ఉన్నాను. ఇక్కడ కూడా భారీ ఎత్తున ఏర్పాట్లు కొనసాగిస్తారు. చరిత్రలోనే కని విని ఎరగని రీతిలో జనసమీకరణ చేసి ఈ సభను నిర్వహిస్తామని ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి నేతలు చెప్తాను. మన విజువల్లో చూస్తున్నాం. ఇది చింతలపల్లి ఎలకతుర్తి ప్రాంగణం. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి నేతలంతా కూడా భారీ స్థాయిలో ఏర్పాటు చేసి 10 లక్షల మంది జనసమీకరణ చేస్తున్నాము. ఈ బీఆర్ఎస్ పార్టీ 25 వసంతాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా ఈ సభ నిర్వహిస్తున్నట్టు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే నియోజకవర్గ వ్యాప్తంగా కావచ్చు, మండల కేంద్రాల్లో సన్నాహక సమావేశాలు నిర్వహించి ప్రజలను కావచ్చు, కార్యకర్తలను, శ్రేణులందరినీ కూడా సన్నద్ధం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే పార్టీలకు సంబంధించినటువంటి ర్యాలీలు కావచ్చు, ఎడ్ల బండ్ల ర్యాలీలు కావచ్చు, మిగతా సంబంధించినటువంటి కళాకారుల కోలాటాలతో కూడా సందడి వాతావరణం కనిపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. మనం ఒకసారి స్టేజ్ ని చూస్తాం. పోలీస్ అధికారులు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులంతా కూడా రేపు జరగబోయేటువంటి సభకు సంబంధించినటువంటి ఏర్పాట్లో నిమగ్నమైనటువంటి పరిస్థితి కనబడుతుంది. మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రేపు సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల సమీపంలో ఇక్కడికి చేరుకొని ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారు. 10 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ ఎటువంటి పాలన కొనసాగించింది, ఈ 16 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఎటువంటి పాలన కొనసాగించిన అంశాలకు సంబంధించి మాట్లాడతారని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. కేసీఆర్ ప్రసంగం కోసం ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన నేతలు కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని కేటీఆర్ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి ఇప్పటికే మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ కావచ్చు, వినయ్ భాస్కర్, పెద్ది సుదర్శన్ రెడ్డి, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఎలకతుర్తిలోనే ఉంటూ ఏర్పాట్లను ముమ్మరంగా కొనసాగించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఏర్పాట్లు కూడా చాలా చివరి దశకు చేరుకున్నాయి. రేపు ఉదయం కల్లా పూర్తిగా ఈ సభకు సంబంధించి ఏర్పాట్లు పూర్తవుతాయని బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నేతలు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎండ వేడి ఉన్నటువంటి నేపథ్యంలో 10 లక్షల మజ్జిగ ప్యాకెట్లు, 10 లక్షల వాటర్ ప్యాకెట్లను ఏర్పాటు చేసి సభకు వచ్చేటువంటి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చూసుకుంటామని బీఆర్ఎస్ పార్టీ నేతలు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. మనం చూడొచ్చు, ఆ స్టేజ్ విజువల్స్ చూస్తున్నాం. పెద్ద ఎత్తున ఒక బాహుబలి వేదికను ఏర్పాటు చేసి 400 నుంచి 500 మంది స్టేజ్ పైన కూర్చునేందుకు ఏర్పాట్లను కొనసాగించినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఇలా స్టేజీ పక్కన కళాకారులకు సంబంధించినటువంటి స్టేజ్ని ఏర్పాటు చేశారు. ఈ స్టేజ్ ముందునే రాష్ట్ర వ్యాప్తంగా మాజీ ప్రజాప్రతినిధులు కావచ్చు, మాజీ ఎమ్మెల్యేలంతా కూడా ఈ సభలో పాల్గొనేందుకైతే ఏర్పాట్లు కొనసాగించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ సభకు సంబంధించి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నటువంటి నేపథ్యంలో పోలీసు అధికారులు కూడా ఇక్కడికి ఈరోజు చేరుకొని మాజీ సీఎం కాబట్టి తప్పకుండా భద్రతాపరమైన ఏర్పాట్లను చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మనం విజువల్లో చూస్తున్నాం. ఎలకతుర్తి అంతా కూడా గులాబీమయమైనటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎలకతుర్తి దగ్గర చింతపల్లి గ్రామం కావచ్చు, వరంగల్ నగరం అంతా కూడా బీఆర్ఎస్ పార్టీ కటౌట్లతో ఒక గులాబీమయంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. పెద్ద ఎత్తున జనసమీకరణ చేసి 10 లక్షల మందితో ఈ సభ నిర్వహిస్తామని బీఆర్ఎస్ పార్టీ నేతలు చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. రేపు ఉదయం కల్లా కూడా ఈ బహిరంగ సభకు సంబంధించి ఏర్పాట్లు పూర్తవుతాయని ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ నేతలు చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. కేసీఆర్ ప్రసంగం ఎట్లా ఉండబోతుంది, కేసీఆర్ ఏం మాట్లాడతారు, గత 16 నెలలుగా ఈ ప్రభుత్వం సంబంధించిన పాలన ఏ విధంగా కొనసాగింది, కేసీఆర్ ప్రసంగానికి సంబంధించి కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో ఒక ఆసక్తికర చర్చ కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. కేసీఆర్ రావాలి, అసెంబ్లీకి రావాలని కాంగ్రెస్ పార్టీ నేతలు డిమాండ్ చేశారు. ఇప్పుడు కేసీఆర్ రేపు రాబోతా ఉన్నారు. ఎలకతుర్తి సభ వేదికగా కాంగ్రెస్ పార్టీ నేతల తీరుపై కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై కేసీఆర్ మాట్లాడతారని ఉమ్మడి వరంగల్ జిల్లా సంబంధించినటువంటి నేతలు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎలకతుర్తిలో జరిగేటువంటి బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు సంబంధించి ఏర్పాట్లు అయితే చివరి దశకు చేరుకున్నాయి. కెమెరా పర్సన్ పవన్తో తిరుపతి ప్రైమ్ న్యూస్ ఎలకతుర్తి నుంచి.